అందరికీ నమస్కారం. తెలుగువారి తొలి పెద్ద పండుగ సంక్రాంతి. 4-5 రోజుల పాటు ఉండే ఈ పండుగ ఈ సంవత్సరం 7 రోజుల పాటు కుటుంబ సమేతంగా వినోదాల మేళవింపులో భాగంగా సినిమాలకు వెళ్ళటం అనేది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం కూడా పండుగ సందర్భంగా 4 సినిమాలు, ఒక సినిమా రాజాసాబ్ పాన్ ఇండియా మూవీగాను, మిగిలిన 3 సినిమాలు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి సినిమా. రాజాసాబ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సినిమా టికెట్ల రేట్లు పెంచటం అనే దాని మీద ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 సినిమాలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి 4 సినిమాలకి అడగని వాడే పాపాత్ముడు అనే విధంగా తెలుగు ప్రేక్షకుల నడ్డి విరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా మూవీలు అంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. తెలుగువాడి సినిమా స్టామినా ప్రపంచం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి సినిమాలు తీస్తున్నారు. అటువంటి పాన్ ఇండియా మూవీలకు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలోనూ లేకుండా ఒక్క తెలుగు రాష్ట్రంలోనే ఎందుకు రేట్లు పెంచాలి అనేది $1 బిలియన్ ప్రశ్న. దీనికి తోడు 100 కోట్ల రూపాయలు దాటినటువంటి సినిమాలకు కూడా ఈ యొక్క రాయితీలు ఇస్తూ దీన్ని విస్తృతపరుస్తున్నారు. ఈ రోజున మరింత దారుణం ఏమిటంటే, సాధారణమైన సినిమాలు అంటే లో బడ్జెట్ సినిమాలకు కూడా సంక్రాంతి పండగ పురస్కరించుకొని రేట్లు పెంచుకొని వెసులుబాటు ఇవ్వటము అంటే తెలుగు ప్రజలని, తెలుగు ప్రేక్షకులని పిచ్చి వాళ్ళని చేయడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 రోజుల పాటు ఈ యొక్క టికెట్ రేట్ల పెరుగుదలని విస్తృతం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే 2 సినిమాలకి వారం రోజుల పాటు సినిమా రేట్లను పెంచారు. ఆశ్చర్యం ఏమిటంటే, పుష్ప 2 సినిమాకి జరిగినటువంటి విషాదాంతం తర్వాత ఎటువంటి ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి ఇక అవకాశం లేదు అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు గాని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని మాట మీద నిలబడ్డ దాఖలాలు లేవు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నిక సందర్భంగా సినీ కార్మికులతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ రేట్లు పెంచటం ద్వారా వచ్చేటువంటి మొత్తంలో 25% కార్మిక సంక్షేమానికి వినియోగించేలా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను సినిమాల పెంపుదలకు వ్యతిరేకం, అసలు నాకు ఫైలు రాలేదు, నేను సినిమాల గురించి పట్టించుకోవడం మానేశానని చెప్పడం అంటే మంత్రిగా వారు తన బాధ్యతల నుంచి పారిపోవటమే. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన బాధ్యత ఉంటే దాన్ని సెక్రటరీల మీదకు నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏదైతే ఉందో దాని ప్రకారంగా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చెప్పేదేమీ లేదు. అడగని వాడే పాపాత్ముడు ప్రజల నడ్డి వెచ్చడం కోసం 10 రోజుల పాటు టికెట్ల రేటు పెంచడానికి అవకాశం ఇచ్చారు. ఈ విధంగా సినిమా నిర్మాతలు, సినిమా నటులు, సినిమా దర్శకులని బుట్టలో వేసుకోవడానికి, వాళ్ళ ద్వారా లబ్ధి పొందటానికి జరిగేటువంటి ప్రయత్నమే తప్ప తెలుగు ప్రేక్షకులని పట్టించుకున్న దాఖలాలు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం లేదు. నిజానికి పెద్ద హీరోల నిర్మాతలు, దర్శకులు ఒక 6-7 ఉంటారు. వీళ్ళు తీసే సినిమాలు సంవత్సరానికి 50 ఉండొచ్చు. ఇంకా మిగిలిన 200 సినిమాలు సాధారణ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు. ఈ సినిమాల గురించి పట్టించుకున్న పాపాన గత 50 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు లేవు. చిన్న సినిమాల గురించి పట్టించుకోవడం లేదు. వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం కానీ, లొకేషన్ సంబంధించినటువంటి రాయితీలు కానీ, అనుమతులు కానీ ఇవ్వటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. పేరుకే సింగిల్ విండో కానీ ఎక్కడ అమలయ్యే విధానం లేదు. సెక్రటేరియట్ చుట్టూ, ఫైల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితే ఉంది. ఇది నిజం. ఈ పరిస్థితుల్లో సినిమా అంటే ఈ 6-7 హీరోలు, దర్శకులు, నిర్మాతలే అనుకుని ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు సాగిల పడటాన్ని తప్పనిసరిగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఇకనైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అన్ని సినిమాలకి రాయితీలు ఇవ్వటం అనేది 100కి 100 తప్పు. అసలు పెద్ద సినిమాలకి, పాన్ ఇండియా మూవీలకి ప్రపంచ మార్కెట్ ఉంది కాబట్టి సినిమాలు తీశారు. కాబట్టి 2 రాష్ట్రాలు కూడా రేట్లు పెంపుదలని పూర్తిగా ఇక ముందు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేను కూడా ప్రత్యేకించి కోరుతున్నాను. అవసరమైతే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. కానీ రేట్లు పెంచడం అనేది పూర్తిగా వాళ్లకు సాగిలపడటం, తెలుగు ప్రేక్షకులను, తెలుగు వాళ్ళను అవమానించడమే. ఇకనైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారించి సరి అయిన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.